హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి. అంజలి గన్ని అదో మాదిరిగా చూస్తూ ఉంటుంది. ఇక అమ్మో భయపడి ఏంటి అలా చూస్తున్నావు అని అంటుండగా ఆ గంజుడు చూడముచ్చటగా ఎలా ఉందో అని అంటుండగా బుల్లెట్ కూడా చూస్తావు జాగ్రత్త అని బెదిరించగానే అమ్మో వద్దు అని సైలెంట్ అయిపోయి మళ్ళీ మరొక నిమిషంలోనే తన అల్లరితనం బయట పెడుతూ బంటి బంటి ఆ గంజుడ్రా ఎంత బాగుందో కావాలా కావాలా అని బంటిని ఏడిపిస్తూ ఉంటుంది అంజలి. ఇక అమ్మో నాకొద్దు అని అంటూ దూరం జరుపుతూ ఉంటాడు బంటి ఆ గన్ని. ఏంట్రా నీకు గన్తో పనేంట్రా, ఎక్కువ తక్కువ చేసావనుకో బుల్లెట్ పేలుస్తా అని ఆ వెనకనున్న తీవ్రవాది బంటిని బెదిరిస్తూ ఉండగా బంటి షివరైపోతూ ఉంటాడు. ఇక బస్ అలా వెళ్తూ ఉంటుంది. పిల్లలందరూ భయపడుతున్నా అంజలి మాత్రం మాత్రం భయపడకుండా ఉండిపోతుంది. ఇక మనకేమన్నా అవుతుందా అక్క అని ఆకాష్ అడుగుతూ ఉండగా డాడీ ఎప్పుడొస్తారో అని ఆనంద్ భయపడుతూ ఉంటాడు. డాడీ వచ్చే వరకు మనం సైలెంట్గా ఉండడమే తప్ప ఏం చేయలేం అని అమ్ము ఆనంద్ అంటూ ఉంటారు. ఇంతకీ డాడీ ఎక్కడా అని అంజు తిక్క తిక్క క్వశ్చన్స్ వేస్తూ ఉంటుంది. ఇక కార్లో బస్ని ట్రేస్ చేస్తూ బస్ని ఫాలో అవుతూ ఉంటారు అమర్, బాగి, రాథోడ్. బాగి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. దేవుడా నువ్వే కాపాడాలి పిల్లల్ని అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అమర్ ఆ ట్రాకర్ సహాయంతో బస్ రూట్ని కనుక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. రాథోడ్ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. మరోవైపు ఆరు ఆంక్షరేఖని దాటడానికి ట్రై చేస్తే విఫలమవుతూ ఉంటుంది. ఇక చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చే టైంలో ఆ డ్రైవర్ ఇలా అంటుంటాడు, చెక్ పోస్ట్ వస్తుంది, అందరూ మర్యాదగా ఉండండి లేదంటే బస్లో ఉన్న బాంబ్ పేలిపోతుంది అని బెదిరించి అక్కడున్న ఇంకో వ్యక్తికి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, ఎవరు నోరు విప్పకూడదు అని చెప్తూ ఉంటాడు ఆ డ్రైవర్. ఇక అలాగే అన్నా అని అంటూ ఉంటాడు ఆ మరొక వ్యక్తి. ఇక చెక్ పోస్ట్ వెళ్ళడానికి షార్ట్కట్లో మరొక రూట్ని చూజ్ చేసుకోగానే ల్యాప్టాప్లో రూట్ చేంజ్ అవుతుంది. ఇక అమర్ ఇలా అంటూ ఉంటాడు, షార్ట్ కట్ యూజ్ చేస్తున్నారు వాళ్ళు అని అంటూ ఉండగా బాగి అక్కడ చెక్ పోస్ట్ ఉంది కదా అండి, ఒకసారి అక్కడికి కాల్ చేసి చెప్పండి అని అనగానే అలాగే అంటూ ఎవరికో కాల్ చేసి ఆ చెక్ పోస్ట్ ల్యాండ్లైన్ నెంబర్, ఆ ఆఫీసర్ నెంబర్ అన్నీ సెండ్ చేయమని అమర్ అనగానే మరో నిమిషంలో అమర్ ఫోన్కి ఆ నెంబర్స్ అన్నీ వచ్చి పడతాయి. ఇక ఆ నెంబర్స్కి ట్రై చేస్తూ ఉంటాడు అమర్. ఏమైందండి అని బాగి అడుగుతుండగా ఏం లేదు, ఫోన్ కలవట్లేదు అని అంటూ ఉంటుంది బాగితో అమర్. ఇక మరోవైపు ఆ బిల్డింగ్కి దగ్గర తన కార్ని ఆపేసి ఇక్కడ నుండి నడిచి వెళ్దాం, మన థింగ్స్ అన్నీ తీసుకురండి అని అరవింద్ రౌడీలకి చెప్పగానే కార్ కాస్త దూరాన పార్క్ చేసి గన్స్ని, కర్రలని, బాంబ్స్ని పట్టుకొని ఆ అడవిలోకి వెళ్తూ ఉంటాడు అరవింద్. అక్కడ ఒక పాములున్నట్టు బోట్ కూడా ఉండడంతో అన్నా అని ఒకడు భయపడుతుండగా, చూసావా ఆ బోట్ ఎంత పాతదో, ఆ పాములు ఇప్పటికీ చనిపోయే ఉంటాయి అని అరవింద్ అంటూ లెక్క చేయకుండా లోపలికి నడుస్తూ ఉంటారు. లోపలికి వెళ్ళగానే ఆ బిల్డింగ్ చుట్టూ ల్యాండ్ మైన్స్ పెట్టండి అనగానే ల్యాండ్ మైన్స్ ఫిక్స్ చేస్తూ ఉంటారు వాళ్ళందరూ. ఇక చెక్ పోస్ట్ దగ్గరికి రానే వచ్చేస్తుంది. ఇక ఎవరు అని అంటూ ఉండగా పిల్లల్ని ఎక్స్కర్షన్కి తీసుకెళ్తున్నాం అని ఆ డ్రైవర్ చెప్పడంతో లైసెన్స్, బండి పేపర్స్ అన్నీ పట్టుకొని దిగిరా అని అక్కడ కానిస్టేబుల్ ఆ డ్రైవర్కి చెప్పగానే అలాగే అని అంటూ డ్రైవర్ పేపర్స్ అన్నీ పట్టుకొని ఆ ఎస్ఐ దగ్గరికి వెళ్ళగానే నీ పేరేంటి అంటూ ఆ పేపర్స్ని అతన్ని మార్చి చూస్తూ ఉంటాడు. ఇక అక్కడున్న కానిస్టేబుల్తో వెళ్ళి పిల్లలకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి రమ్మనగానే కానిస్టేబుల్ బస్సులోకి ఎక్కుతారు. ఇక నిజం చెప్పేద్దామా అక్క అని అంజు అంటుండగా వద్దే నువ్వు ఆగవే అని అమ్ము బెదిరిస్తూ ఉంటుంది. ఏంటి పిల్లలు రూట్ ఎంజాయ్ చేస్తున్నారా, ఎక్స్కర్షన్ ఎంజాయ్ చేస్తున్నారా అని కానిస్టేబుల్ అడగగానే పిల్లలందరూ సైలెంట్గా ఉంటారు. ఏంటి ఏం సమాధానం చెప్పట్లేదు అని అంటూ మీరు అంతలా డల్గా ఎందుకున్నారు అని కానిస్టేబుల్ అడుగుతూ ఉండగా ఇక ఆ పిల్లలు భయంతో ఏమీ మాట్లాడరు. ఇక చెప్పండి పిల్లలు చెప్పండి, అంకుల్ అడుగుతున్నారు కదా అని ఆ తీవ్రవాది అనగానే ఎంజాయ్ చేస్తున్నాం అని అనేస్తారు పిల్లలు. ఇక ఆ కానిస్టేబుల్ ఇక్కడ నుంచి ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది, ఎక్కడా కూడా అనవసరంగా బస్సు ఆపకండి, సేఫ్టీ ప్లేసెస్లో మాత్రమే ఆపండి అని అంటూ ఉంటాడు ఆ కానిస్టేబుల్. ఇక అంజలి తన సైగలతో గన్ ఉందన్నట్టు
ఆ కానిస్టేబుల్కి సైగ చేస్తుండగా ఏంటి పాప ఏదో చెప్తున్నావు అని డైరెక్ట్గానే అడిగేస్తాడు కానిస్టేబుల్. ఇక ఆ తీవ్రవాది అంజుని కోపంగా చూడడంతో అంజు చి మెంటలోడా అని అనుకుంటూ ఏం లేదు అంకుల్ అని అనేస్తుంది. ఇక తీవ్రవాది నీ సంగతి తర్వాత చూస్తా అని అంజుని బెదిరిస్తూ ఉంటాడు. ఇక కానిస్టేబుల్ దిగి వెళ్ళిపోగానే ఆ చెక్ పోస్ట్ దాటి వెళ్తుండగా ప్రిన్సిపల్ ఆ ఎస్ఐకి సైగ చేస్తుండగా ఆ ఎస్ఐ మాత్రం సైగని అపార్థం చేసుకుంటాడు. ఇక మళ్ళీ ఆ ల్యాప్టాప్లో కర్సర్ మూవ్ అవ్వడంతో బాగి ఆ విషయాన్ని చెప్పడంతో అదే ఫాలో అవుతుంటాడు అమర్. ఇక తొందరగా పదండి అని అంటూ అమర్ బాగి కూడా చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్తారు. ఇక అమర్ పిల్లల బస్ దాటి ఎంతసేపు అవుతుంది అని అడుగుతుండగా 15 మినిట్స్ అవుతుంది అని ఆ చెక్ పోస్ట్ ఆఫీసర్ చెప్పగానే ఏమైంది సార్ అని అంటుండగా బాగి రౌడీలు కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారు అనగానే అందరూ షాక్ అవుతుంటారు. వేరే చెక్ పోస్ట్లకి చెప్పి అలర్ట్ చేయమంటారా అని అంటుండగా వద్దు, వాళ్ళు ప్రాణాలు తీసే మృగాలు, అలర్ట్గా ఉండాలి అని అమర్ అంటూ ట్రాకర్ మిస్ అయింది అని అంటూ నాగులగుట్ట దగ్గర చివరి సిగ్నల్ వచ్చింది కాబట్టి అక్కడికి మనం వెళ్ళాలి అని అంటుండగా వెళ్దాం పదండి, అటువంటి పాములున్న చోట పిల్లలు ఉండడం కూడా కరెక్ట్ కాదు కదా అని అంటూ అక్కడున్న చెక్ పోస్ట్ ఆఫీసర్స్ని కానిస్టేబుల్స్ని తీసుకొని అమర్ హడావుడిగా బయలుదేరుతాడు. ఇక ల్యాండ్ మైల్స్ పెట్టడం పూర్తి చేసుకొని అరవింద్ మనుషులు లోపలికి రాగానే డ్రైవర్కి చెప్పారా అని అంటూ ఉండగా చెప్పలేదు అని అంటూ ఉంటారు ఆ వ్యక్తులు. ఇక మీకు చెప్పడం కన్నా నేను చేసుకోవడం బెటర్ అని డ్రైవర్కి ఫోన్ చేసి బిల్డింగ్ చుట్టూ ల్యాండ్ మైన్స్ ఉన్నాయని చెప్పగానే అలాగే మెల్లిగా తీసుకొస్తాను అని బస్ ఒక దగ్గర పార్క్ చేసి అందరినీ ఒక లైన్లో రమ్మని చెప్పి ల్యాండ్ మైన్స్ ఉన్నాయని కూడా చెప్పడంతో వాళ్ళు వణుకుతూ ఒక లైన్లో వెళ్తుండగా అంజు పదే పడిపోతూ ఉంటుంది. ఏమైంది అని ఆనంద్ అడుగుతుండగా డాడీ ఎలాగూ వస్తారు కదా అందుకే క్లూస్ వదిలి పెడుతున్నాను అని అంజు అంటూ ఉంటుంది. నీ తిక్క తగిలయ్యా, తొందరగా వెళ్దాం పదే అని అంటూ ఆనంద్ అంజుని తీసుకెళ్తూ ఉంటారు. ఇక వాళ్ళందరూ కలిసి ఒక బిల్డింగ్లో ఎంటర్ అవుతూ ఉంటారు. మరోవైపు ఆ ఏరియా అంతా విషసర్పాలు ఉన్నాయని తెలుసుకున్న బాగి దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది. పిల్లల్ని నువ్వే కాపాడాలి అని ఆరు ఆ అంక్షరేఖని దాటడానికి ట్రై చేస్తూ ఉండగా ఏంటి బాలిక, నీ పిల్లలు ప్రమాదంలో ఉన్నారు, వాళ్ళు అక్కడ ప్రమాదం నుండి తప్పించుకోవాలి అంటే నువ్వు కాపాడాలి కదా, అది కూడా దాటలేకపోతున్నావా, అది దాటిన మరుక్షణం ఏమవుతుందో తెలుసా అని అంటూ గుప్తా ఆరుని రెచ్చగొడుతూ ఉండగా మీరు కావాలనే నన్ను రెచ్చగొడుతున్నారు, మీరు కాసేపు సైలెంట్గా ఉండండి అని ఆరు బెదిరిస్తూ ఉంటుంది. ఇక ఆ విషసర్పం అమర్ బాగిలకి ఎదురుపడుతుందా, పిల్లల్ని ఎలా కాపాడుతారు, ఆరు ఆంక్షరేఖని దాటుతుందా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.